ఎక్కడ స్కిప్ అయితే లేదు. నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, 2.5 గంటలు మీకు ఓపిక ఉంది, మేము కమల్ హాసన్ కోసమైనా చూస్తాము అని అంటే మాత్రం శంభు పాత్ర ఏంటంటే సినిమా కంక్లూజన్ ఒకటే చెప్తున్నా, ఒక గ్యాంగ్ వార్లో ఒక ఫ్యామిలీ అని చిన్న భిన్నమవుతుంది. దానికి కమల్ హాసన్ కమిట్మెంట్ ఇస్తాడు. అది ఏ కమిట్మెంట్ ఇచ్చాడు, దానికోసం ఏం చేశాడు అన్నదే కాన్సెప్ట్. బట్ ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు సినిమా లేదు, అండ్ టైటిల్కి తగ్గట్టు కూడా సినిమా లేదు. అంటే మణిరత్నం గారి మార్క్ కూడా కనిపించలేదు మూవీలో. క్లాసిక్ మూవీ కాస్త కొంచెం యాక్షన్ మూవీలో మారిపోయిందంట. మణిరత్నం గారి క్లాసిక్ అదే ఎక్స్పెక్ట్ చేశాను చాలామంది, నేను కూడా వచ్చాను మేడం. కానీ ఆ క్లాసిక్ ఆ మార్క్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది. శంకర్ గారికి మిస్ అవుతుంది, అండ్ మణిరత్నం గారికి కూడా మిస్ అవుతుంది. మరి ఎందుకు అర్థం కావట్లేదు, ఆ పస ఎక్కడికి పోయింది? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అందరు అంటారు కావచ్చు, అంతే బ్రో అది వాళ్ళ మూవీస్ అంటే స్లో పాయిజన్గా ఎక్కుతాయని. కానీ ఇది స్లో పాయిజన్గా కూడా కాదు. అసలు సినిమా మీకు నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ 1 అవర్ ఇంటర్వెల్ వరకు మీరు ఓపిక్గా కూర్చుంటే మాత్రం లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళకి. అసలు అంత వరస్ట్గా ఉంది, అసలు కాన్సెప్ట్ లేదు. మెయిన్గా మనకి ఎంత కమర్షియల్ సినిమాలో ఎక్కడో కాడ మనకు మోటో అనేది తెలుస్తుంది, ఏ పర్పస్లో తీసారని. అసలు ఇది ఏ పర్పస్లో తీసారా అనేది లాస్ట్లో ఒక ఆడియన్ అనుకుంటాడు, ఓహో ఇది దీనికోసం తీసాడా అని. ఆడియన్ మనం సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి తప్పించి డైరెక్టర్ ఎక్కడ కూడా కన్వే చేయలేదు. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ 30 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమాకి మీరు ఇలా చెప్పడం కరెక్ట్గా చెప్తున్నారు అనుకుంటారా మీరు? నేను అదే అంటున్నా, ఈ రివ్యూ తప్పు అని నేను ఎవరైనా అంటే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాను. ఎందుకంటే అంత వరస్ట్గా ఉంది. నేను 30 ఇయర్స్ బ్యాక్ వచ్చారు, కానీ ఒక పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు